హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను డైలీ రొటీన్ షేర్ చేయమని అడిగారండి పాత వీడియోస్లో కూడా. కానీ నేను ఎప్పుడు రొటీన్ ఏమి ఉంటుంది అన్నట్టు నేను తీయను. ఇవాళ వీడియో చాలామంది అడిగారు కాబట్టి ఒక డైలీ రొటీన్ వ్లాగ్ లాగానే ఉంటుందండి. నేను నా పనులు చేసుకుంటూ మీరు అడిగే క్వశ్చన్స్కి వీటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. పనులు అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతూ ఉంటాయి. సో చాలామంది అడిగే క్వశ్చన్, మీ ఇల్లు నీట్గా ఎలా ఉంటుంది అనేసి. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, సామాన్ తగ్గించుకోండి, ఇల్లు నీట్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని చూసి మనం ఇమిటేట్ చేయడానికి ఎప్పుడైతే వస్తువులు తెచ్చుకుంటూ ఉన్నామో ఇంట్లో సామాన్ పెరిగిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఆ సామాన్ని మనం మెయింటైన్ చేయకపోతే అది క్లట్టర్ లాగా తయారైపోతుందండి. ఏ వస్తువైనా కొనుక్కునే ముందు ఒక్కసారి ఆలోచించండి, కెన్ యూ మేనేజ్ దట్ థింగ్. ఒక ఐడల్ విగ్రహం ఒకటి కొనుక్కుందాం అనుకున్నారు, ఆ విగ్రహాన్ని మీరు మేనేజ్ చేయగలిగితేనే కొనండి. ఎందుకంటే విగ్రహాలను మేనేజ్ చేయటం ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. కొనాలి, వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, మళ్ళీ కొంచెం సన్ డ్రైలో పెట్టుకోవాలి. బ్రాస్ విగ్రహాల గురించి నేను ఇక్కడ చెప్తుంది. సో అది కొనగలిగితే, అది మెయింటైన్ చేయగలిగితే కొనచ్చు. లేదా డోంట్ గో ఫర్ ఇట్, కీప్ ఇట్ సింపుల్. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. సో మనం సెన్సిబుల్లీ ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మీద నిజంగా మనకు ప్రేమ ఉంటే దాన్ని మెయింటైన్ చేస్తాం. కానీ ఆ వస్తువు జస్ట్ టు షో ఆఫ్ పీపుల్ కొన్నప్పుడు దాన్ని మనం మేనేజ్ చేయలేమండి. 2 days చేస్తాం, 3 days చేస్తాం, 4th day మనకి విసుగొచ్చేస్తుంది, అబ్బా ఏంటిది అని తీసి మనం ఏ షెల్ఫ్లోనూ డంప్ చేసేస్తాం. సో క్లటర్ పెరిగినట్టే కదా. సో నేను అట్లా పెంచుకోనండి. ఏమన్నా కొనాలి అన్నప్పుడు ఎందుకు కొనాలో నాకు ఒక ఐడియా ఉంటుంది, అండ్ నేను దాన్ని మేనేజ్ చేయగలిగితేనే కొంటాను. లేకపోతే అస్సలు దాని జోలికి వెళ్ళనండి. నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ అయినా నేను కొనలేను. సెకండ్ థింగ్, ఇంపల్సివ్ బయింగ్ అన్నది నేను అస్సలు చెయ్యనండి. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను అక్కడ వంట చేసేసాను అండ్ బట్టలు మడతేసి అన్ని షెల్ఫ్లో కూడా సెట్ చేసేసుకుంటున్నానండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆ టాపిక్, ఇంపల్సివ్ బయింగ్. ఏదైనా వీడియో కానీ రీల్స్ కానీ చూసి మనకు ఒక ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, మనం ఏం చేస్తామంటే వెంటనే ఆ లింక్లోకి వెళ్ళిపోయి అది కొనేయడానికి ట్రై చేస్తాం కదా. నేను అలాగే చేసేదాన్నండి ఒకప్పుడు. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ ప్రోడక్ట్ని మనం కొంచెం కార్ట్లో వేసుకున్నాము అంటే, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కార్ట్లో వేసేసి ఉంచండి. 24 hours అవ్వనియండి. ఒక్కసారి మీరు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు అంటే మీకు అర్థమవుతుంది ఆ ప్రోడక్ట్ నిజంగా కావాలా లేదా అనేసి. ఆ చూసిన జోష్లో ఆ వీడియో మనకు కొనేయాలనిపిస్తుంది. కానీ అదే నెక్స్ట్ డే మనం చూసామనుకోండి, ఇదంత అవసరం కాదేమో అనిపిస్తుంది మనకి. నేను పర్సనలీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఇదైతే. బికాజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే హోమ్ డెకోర్ ఎవరు చూపెట్టినా అన్నిటికీ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదండి. చక్కగా కొనేసేదాన్ని స్టార్టింగ్లో. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు చూపెట్టిన ప్రతిదీ మనకి సెట్ అవ్వవు. కొన్ని ప్రోడక్ట్స్ చాలా చీప్గా అనిపిస్తాయి మనకి, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్, ఇంత ప్రోడక్ట్కి ఇంత డబ్బులు పెట్టాలా అనిపిస్తుంది. కొన్నేమో అసలు వచ్చినాక ఫంక్షనాలిటీ అసలు యూజే లేదు దీనికి అనిపిస్తుంది. సో అలాగా ఉన్నప్పుడు నేను నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే, కార్ట్లో యాడ్ చేసేస్తాను. 24 hours 1-2 days మర్చిపోతాను దాని గురించి. తర్వాత చూసినప్పుడు నాకు కొనాలి అనిపిస్తే కొంటాను, లేదు నాకు అవసరం లేదు అనిపిస్తే డిలీట్ చేసేస్తాను. ఈ ప్రాసెస్ వల్ల మనం చాలా మనీ అయితే సేవ్ చేస్తామండి. అండ్ అన్నెసెసరీ ఐటమ్స్ ఇంట్లోకి రానియ్యం. ఎప్పటికప్పుడు మనం చేసే పనిని మనం కొంచెం కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది, అండ్ మన టైం అండ్ ఎఫర్ట్ కూడా సేవ్ అవుతుందండి. ఆ కొన్న వస్తువుల్ని మెయింటెనెన్స్ దీంట్లోనే మన టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి,
కిచెన్ అన్నది పవర్ హౌస్ ఆఫ్ ద హౌస్ కదా, దాన్ని నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా. అండ్ దాన్ని నీట్గా ఉంచుకోవటానికి నేను దాంట్లో సామాన్ ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాను అంటే, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నవి మనం కొంచెం సెన్సిబుల్లీనే కొంటాం, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అవి ఆలోచించి ఆచితూచి కొంటాం. కానీ ఒక ఏరియా ఆఫ్ ద కిచెన్లో మాత్రం మనం చాలా తప్పు చేస్తాం. అదేంటి అంటే స్టీల్ సామాన్ విషయం మాట్లాడుతున్నానండి ఇక్కడ. అది చాలా చీప్గా ఉంటాయి అనేసి 100 రూపాయలే కదా, ఈ ప్లేట్ కూడా తీసేసుకుందాం అంటాం. 100 రూపాయలే కదా, ఈ స్మాల్ గ్లాస్ గిన్నె చాలా క్యూట్గా ఉంది అనేసి తెచ్చేస్తాం. యాక్చువల్లీ అవి మనకు అవసరం ఉండదు. అలా అక్యూములేట్ చేసిన స్టీల్ సామాన్ అయితే బోల్డ్ అంత ఉంటుంది కదండి మన అందరి దగ్గర. సో నేను ముందు అసలు స్టీల్ షాప్కి వెళ్తామే మానేశానండి. ఎందుకంటే వెళ్ళాను అనుకోండి, నాకు అక్కడ ప్రతిదీ నచ్చుద్ది. క్యూట్ ప్లేట్స్ నచ్చుతాయి, బుడ్డి బకెట్లు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకుంటాను. సాంబార్కి వాటికి అనేసి అవి తెచ్చేవాళ్ళు సర్వ్ చేయటానికి అనేసి. అవి కొన్నప్పుడు బాగానే ఉంటాయండి, తర్వాత వాటిని యూస్ చెయ్యం మనం, అది మనకి తెలుసు. కానీ 100 రూపాయలే కదా అనేసి కొంటాం. ఈ 100 అనేసి ఎంత సామాన్ ఇంటికి తెచ్చుకుంటున్నామంటే, ప్రైస్ ఎక్కువ లేదండి, కానీ చెత్త మాత్రం బాగా తెచ్చేసుకుంటాం. అవి 2 రోజులు అంటే 2 రోజులే వాడతాం. ఆఫ్టర్ దట్ షెల్ఫ్లో ఏదో మూల దాన్ని పడేస్తాం, లేకపోతే అటక మీద పడి ఉంటాయి. ఈ స్టీల్ సామాన్తో వచ్చిన ప్రాబ్లమే ఇది. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా అక్యూములేట్ చేసుకోకండి. నిజంగా అవసరం ఉంటే ఆలోచించి కొనండి. ఏదైనా సెన్సిబుల్ బయింగ్ అన్నది మనం హ్యాబిట్ చేసుకున్నామంటే వీ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ, అండ్ మోర్ దెన్ మనీ వీ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ ఇవన్నీ. అవునంటారా? సో మీతో మాట్లాడుతూనే నేను ఇక్కడ నెయ్యికి కూడా వెన్నపూస తీసేస్తున్నానండి. అండ్ సడన్గా క్లైమేట్ అయితే ఇవాళ ఎంత బాగా అయిపోయిందంటే, పాస్ట్ 2-3 డేస్ నుంచి మాకు విపరీతమైన వాన పడుతుందండి పూణేలో. అండ్ 4:30కి బయట అసలు ఎలా అయిపోయిందంటే చీకటిగా అయిపోయి 7 అన్నట్టు అయ్యింది ఇందాక. అండ్ ఎంత ప్లెజెంట్గా అయిపోతుందండి ఇక్కడ. వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ నేను న్యూస్లో కూడా చూస్తున్నాను, హైదరాబాద్లో కూడా చాలా వాన పడింది అనేసి హ్యాపీగా అనిపించింది. కొంచెం సమ్మర్లో మళ్ళీ కొంచెం రిలీఫ్ ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అన్నవి. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇల్లు నీట్గా ఉండాలి అంటే 4th ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ కంటిన్యూస్ క్లీనింగ్. అలాగనేసి 24 గంటలు ఒక డస్టింగ్ క్లాత్ వేసుకొని క్లీన్ చేస్తూ ఉండలేం కదండి. కొంచెం ప్లానింగ్ చేసుకొని మనం ఇంటిని రోజు ఒక్కొక్క పోర్షన్ క్లీన్ చేసుకున్నామంటే చాలండి. ఓవరాల్గా 10-15 minutes is all you need to maintain regular cleaning in the house. సో రెగ్యులర్ క్లీనింగ్కి అంటే డస్టింగ్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో రెగ్యులర్ డస్టింగ్ స్పాట్స్ అన్నవి మనకు తెలుసు కదా మన ఇంట్లో ఎక్కడ ఉంటాయి. లైక్ బెడ్రూమ్ సైడ్ టేబుల్స్, బెడ్ క్లీన్ చేసుకోవటం, టీవీ యూనిట్, డైనింగ్ టేబుల్. ఇవి కాక వేరే ఏమైనా అడిషనల్ ఐటమ్స్ ఉన్నాయి అంటే వాటిని క్లీన్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా టైమ్. సో కొంచెం ప్లాన్ చేసుకొని మనం చేసుకుని, అండ్ ఈ ప్రాసెస్ అన్నది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇవాళ చేసాము ఇంకా తర్వాత అయిపోయింది అనేది ఏమీ ఉండదు. ఇంటి క్లీనింగ్ అన్నది యాజ్ యూ ఆల్ నో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అండ్ మనం చేస్తూనే ఉండాలి. అలా అని మనం స్ట్రెయిన్ అయిపోయి మన హెల్త్ని మాత్రం ఎవ్వరూ నెగ్లెక్ట్ చేసుకోకండి. బికాజ్ మనం పడ్డాము అంటే మనల్ని చూసే వాళ్ళు ఎవరు ఉండరు, మన ఇంటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. మీ హెల్త్ మీరే చూసుకోవాలి అండ్ మీ ఇంటినంతా మీరే చూసుకోవాలి. సో యూ గాట్ టు బీ స్ట్రాంగ్. సో నేను ఈ సింపుల్ టిప్స్ అన్నీ ఫాలో అవుతానండి, అవే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఏ పాయింట్ ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇవాళ మా అమ్మాయికి అయితే వాన పడుతుంది కదండి, కొంచెం కార్న్ అయితే చేసేసాను. బయట చల్లగా వాన పడుతున్నప్పుడు హాట్ స్వీట్ కార్న్ అయితే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది కదా. సో ఈ స్నాక్ ఎంజాయ్ చేస్తూ నేను ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.
Thank you once again for watching this video. Have a great day.